మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే సోమేష్ కుమార్ యాచారంలో భూములు కొన్నట్టు తెలుస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో ఆయన భూములు కొనుగోలు చేశారు. అయితే ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేశారు. 25 ఎకరాల భూమిని నలుగురి దగ్గర కొనుగోలు చేసిన సోమేష్ కుమార్ ఎకరానికి కేవలం 2 లక్షలు మాత్రమే చెల్లించారు. అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకున్నాం. ప్రవీణ్, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణ తర్వాత మాజీ ఉన్నతాధికారులు కావచ్చు, ప్రస్తుతం కీ పొజిషన్ లో ఉన్నటువంటి అధికారుల యొక్క ఆస్తుల పైన ఏసీబీ అధికారులు ఒకవైపు నిఘా పెట్టడం జరిగింది, నజర్ పెట్టడం జరిగింది. ఇక మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి ప్రకారమే యాచారంలో భూములు కొనుగోలు చేసినటువంటి అంశాలు, భూములు కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా ఇప్పటికే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకున్నటువంటి సోమేష్ కుమార్ అక్కడ 2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో భూములు కొనుగోలు చేశాడనేది ప్రస్తుతం అయితే మాత్రం ఆధారాలు సేకరించడం జరిగింది. దాదాపు 25 ఎకరాల భూమిని నలుగురు దగ్గర ఒక్కొక్క ఎకరానికి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి కొనుగోలు చేసినట్లు ప్రస్తుతం అయితే డాక్యుమెంట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో అంటకాగినటువంటి సోమేష్ కుమార్ అప్పటి ప్రభుత్వం చెప్పినటువంటి సమాచారంతో అతను క్విడ్ ప్రోకో పాల్పడినట్లు ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భూములు కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా త్వరలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కాంతి.